ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరికొత్త రికార్డును సృష్టించింది. కాంక్రీట్ పనుల్లో శరవేగంగా దూసుకెళ్తున్న ఈ ప్రాజెక్ట్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇవాళ ఉదయం 8 గంటల కల్లా 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఫిల్లింగ్ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులను ప్రారంభించారు. దాదాపు 4,000 మంది సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు. 2017లో యుఏఈలో ఓ టవర్ నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీట్ వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమించింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం పనుల్లో గిన్నిస్ రికార్డుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నవయుగ ఇంజనీరింగ్ ఎండీ శ్రీధర్, ప్రభుత్వ అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. పోలవరంలో గిన్నిస్ రికార్డు సాధించడం గర్వకారణమని సీఎం అన్నారు. ఇదో భగీరథ ప్రయత్నమని, పోలవరం నిర్మాణం మహాయజ్ఞమని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఇవాళ మధ్యాహ్నం సందర్శించనున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు. ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరికొత్త రికార్డును సృష్టించింది. కాంక్రీట్ పనుల్లో శరవేగంగా దూసుకెళ్తున్న ఈ ప్రాజెక్ట్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇవాళ ఉదయం 8 గంటల కల్లా 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఫిల్లింగ్ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4,000 మంది సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు. 2017లో యుఏఈలో ఓ టవర్ నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీట్ చేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమించింది. 13 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. 32,100 క్యూబిక్ మీటర్స్ 24 గంటల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తెలుగు వాళ్ళుగా భారతీయులుగా మనందరం ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనుల్లో శరవేగంగా దూసుకెళ్తున్న ఈ ప్రాజెక్టు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇవాళ ఉదయం 8 గంటల కల్లా 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఫిల్లింగ్ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4,000 మంది సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు. శివసాగర్ మరింత సమాచారం అందిస్తారు. శివసాగర్, గిన్నిస్ రికార్డు బుక్లోకి ఎక్కింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారికంగా వీటి పత్రాలను అందుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పరమేష్. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు గిన్నీస్ రికార్డులు ఎక్కింది. ప్రపంచవ్యాప్తంగా కూడా తన పేరును నమోదు చేసిందనే చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 8 గంటలకు మొదలైన పోలవరం కాంక్రీట్ పనులు సుమారు 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు 24 గంటల్లో పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది నవయుగ కంపెనీ. దీనికి సంబంధించి సుమారు 5,000 మంది 24 గంటల పాటు ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా, రాత్రి పగలు తేడా లేకుండా కూడా 24 గంటల పాటు నిర్విరామంగా కృషి చేశారు. యంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. సరికొత్త రికార్డు నెలకొల్పారనే చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటలకే ప్రపంచ రికార్డు ఏదైతే ఉందో 21,000 క్యూబిక్ మీటర్లు యుఏఈలో నమోదైంది, దుబాయ్ లో. దాన్ని అధిగమించారు. అప్పటికే ప్రపంచ రికార్డును అధిగమించినట్లు లెక్క. కానీ 24 గంటల్లో ఎన్ని క్యూబిక్ మీటర్లు కంప్లీట్ చేస్తారనే దాని మీద పనులు ఇంకా కొనసాగినాయి. దీంతో నవయుగ కంపెనీ అనుకున్న టార్గెట్ 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకా కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. సుమారుగా 30 గంటల పాటు పనులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే గిన్నీస్ రికార్డు సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రికార్డు నమోదు చేసినట్లుగా కూడా వారు గుర్తించడం జరిగింది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన
అధికారికంగా వారి నుండి పత్రాలు అందుకోనున్నారు. మరోపక్క మొదటి నుండి ఏదైతే చెప్తున్నారో పోలవరాన్ని పూర్తి చేస్తే తాము 2019 చివరి నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తామని కూడా కొంత ధీమా అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మరోపక్క నవయుగ కంపెనీకి కూడా ప్రశంసలు వెలువలు అందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చిపెట్టారు ఆంధ్రప్రదేశ్ కి. దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా చరిత్ర పుటల్లో పెట్టిన నవయుగ కంపెనీని కూడా అందరూ అభినందిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు నిడదవోలులో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అటు నుండి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన రైతులతో ఉన్న బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. అందులోనే ఈ గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా ఈ అధికారికంగా ఈ రికార్డు ప్రతులను కూడా ఆయన అందుకుంటారని కూడా నాయకులు చెప్తున్నారు. పరమేష్, రైట్, థ్యాంక్ యూ శివసాగర్. For more updates, please subscribe 99 TV Telugu.